హలో అండి, అందరికీ నమస్కారం. ఎవరిది గొప్ప స్నేహం అంటే మహాభారతంలోని దుర్యోధన కర్ణుడిది అని చెబుతారు. ఎందుకో తెలుసా? సృష్టిలో ఒక్క స్నేహం తప్ప అన్ని బంధాలను దేవుడే సృష్టిస్తాడు. కేవలం స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రమే మనకి ఇచ్చాడు. తప్పు ఒప్పు అనేవి అన్ని బంధాలలో ఉంటాయి. తప్పు జీవిత పుస్తకంలో ఒక పేజీ లాంటిది. బంధాలు అంటే మొత్తం పుస్తకమే. అవసరం అనుకుంటే తప్పు అనే పేజీని చించేయండి, కానీ ఆ ఒక్క పేజీ కోసం మొత్తం పుస్తకాన్ని పోగొట్టకండి. స్నేహం ఎవరిది గొప్ప అంటే మహాభారతంలోని దుర్యోధన కర్ణ అని చెబుతారు. ఎందుకో తెలుసుకుందాం. వారిద్దరి మధ్య ఉన్న నమ్మకం, ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానం, ఈ రెండు ఉదాహరణలే వారి స్నేహానికి కారణం. ఒకసారి దుర్యోధనుడి భార్య భానుమతి పాచికలు తప్పుగా ఆడుతుంటే అది చూసి కర్ణుడు సరిచేద్దామని పొరపాటున భానుమతి చేతిని పట్టుకున్నాడట. అప్పుడు ఆమె మెడలోని ముత్యాలహారం తెగి పడింది. అప్పుడు కర్ణుడికి తాను చేసిన పని అర్థమయ్యి, అయ్యో, స్నేహితుడి భార్య చేతిని తాకాను అని బాధపడుతుంటే అప్పుడు దుర్యోధనుడు నేల మీద పడిన ముత్యాలను ఏరి కర్ణుడి చేతిలో పెట్టి కర్ణుడిని కౌగిలించుకున్నాడట. అది కర్ణుడిపై దుర్యోధనుడికి ఉన్న నమ్మకం. ఇక కర్ణుడి వద్దకు వెళ్ళిన కుంతి తన జన్మ రహస్యం చెప్పి, నీ తమ్ముళ్ల వైపుకి రా, నీకే రాజుగా పట్టాభిషేకం చేయిస్తా అని చెప్పిందట. అప్పుడు కర్ణుడు తల్లి మాటను కాదని స్నేహితుడి వైపే నిలబడ్డాడు. ఇక కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న ఒకనాటి రాత్రి శ్రీకృష్ణుడు కర్ణుడి శిబిరానికి వచ్చి కర్ణా అని పిలవగానే కృష్ణుడి గొంతు విని వడివడిగా వచ్చి కర్ణుడు నమస్కరించి, కృష్ణ, ఏమిటి ఇంత రాత్రివేళ ఈ రాక అన్నాడు. అప్పుడు కర్ణుడికి జన్మవృత్తాంతం మొత్తం చెప్పి పాండవుల పక్షంలోకి రమ్మని శ్రీకృష్ణుడు కోరతాడు. దానికి కర్ణుడు చిన్నగా నవ్వి, కృష్ణ, నేను ఎవరన్నది నాకు తెలుసు. కురుక్షేత్ర సంగ్రామంలో గెలుపొందేది పాండవులే. ధర్మం పాండవుల పక్షాన ఉంది కనుకనే నువ్వు పాండవుల పక్షాన చేరి ధర్మ సంరక్షణ చేస్తున్నావు. అధర్మపరులైన కౌరవులు ఎన్నటికీ గెలవరు. ఆ విషయం నాకు తెలుసు అన్నాడు కర్ణుడు. ఇంత తెలిసిన వాడివి పాండవుల పక్షాన ఎందుకు చేరడం లేదు అని శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు. అందుకు కర్ణుడు, దుర్యోధనుడు నన్ను నమ్ముకునే పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. నన్ను నమ్మిన దుర్యోధనుడిని ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా? నిజమైన స్నేహితుడిగా నేను ఉండాలనుకుంటున్నాను అని అన్నాడు కర్ణుడు. తన జన్మ గురించి తెలిసిన స్నేహితుడిని విడిచి వెళ్ళక అతడికి ధైర్యాన్ని నూరిపోసిన ధీశాలి కర్ణుడు. స్నేహానికి ప్రతిరూపం కర్ణుడు. కౌరవుల వైపు ఉన్న మంచివాడు కర్ణుడు. తన గౌరవం కోసం, గుర్తింపు కోసం తపన పడిన యోధుడు కర్ణుడు. దుర్యోధనుడు దుర్మార్గుడని తెలిసి కూడా కేవలం స్నేహం కోసం అతని వైపే పోరాడి అకారణంగా ప్రాణాలు కోల్పోయిన మంచి మిత్రుడు కర్ణుడు. మహాభారతంలో అర్జునుడిని ఓడించగల శక్తియుక్తులున్న వీరుడు కర్ణుడు. కురుక్షేత్రంలో తన తమ్ముళ్ళు, బంధువులు ఇలా ఎంతోమంది మరణం చూసినా చలించని దుర్యోధనుడు స్నేహితుడి మరణంతో విరక్తి చెందాడు. స్నేహం అంటే వీరిదే కదా. కనుక స్నేహితులు కర్ణుడు, దుర్యోధనుడిలా ఉండాలని కోరుకుంటారు. Please like and subscribe. Thank you.